పాడు. నిల్చుకొని పాడతాను సార్, కూర్చొని పాడతాను, నిల్చుకొని పాడతాను. జలలో ఉన్నది నువ్వే, అది నీకు తెలియదుగా, తెలవాలన్నుక మాట పిదవంచు దాటదుగా, మను బాలరాగతో గాలిలాగా మీటన చేలాగా తోలిత బాలమి పంచు గుండెలోకి నువ్వే నీకు తెలియదుగా మాట బాగుంది, సూపర్ సూపర్ అబ్బా. మొత్తానికైతే మన పాటే పాడావు, చాలా సంతోషం. బాగా ఫాలో అవుతున్నా అయితే మన ఛానల్ నువ్వు. ఇంట్రెస్ట్ అనిపిస్తే ఖచ్చితంగా ఫోకస్ చేస్తాను సార్. నాకు ఇంట్రెస్ట్ ఏమన్నా కాకపోతే నేను ఫోకస్ చేయను సార్. బాగుంది బాగుంది. అయితే అదే ఫస్ట్ టైం చూడు, ఇదిగో చూడు, దాంట్లో ప్రాబ్లమ్స్ ఏంటంటే ఫస్ట్ పాడు, మళ్ళీ ఒకసారి పాట పాడు. అయితే చూడు, ఇదిగో ఇక్కడేమో ఫస్ట్ ఏం చేసావు అంటే ఏలో స్టార్ట్ చేసావు, తర్వాత ఏం చేసావు అంటే మళ్ళీ డి షార్ప్ లోకి వెళ్ళావు అనమాట. ఇక్కడికి వెళ్ళావు, ఫస్ట్ స్టార్ట్ చేయటమేమో ఇక్కడ స్టార్ట్ చేసావు. ఇట్లా అంటే చిన్న చిన్న కరెక్షన్స్ చేస్తే బాగుంటుంది. బట్ నువ్వు బాగా అంటే నువ్వు ఆ ట్యూన్లో కానీ తర్వాత ఆ ఫీల్ అంతా చాలా తీసుకొని పాడుతూ ఉన్నావు. ఇవన్నీ చిన్న చిన్న ప్రాబ్లమ్సే, అన్నీ క్లియర్ అయిపోతాయి, నో ప్రాబ్లం. చాలా సంతోషం, మంచిది. సరే, ఇది రికార్డ్ చేస్తున్నా, మన ఛానల్లో అప్లోడ్ చేస్తా, ఓకేనా? సరే సార్. అంటే ఎవరన్నా జస్ట్ వాళ్ళకు ఒక లెసన్ లాగా ఉంటుంది కదా. సరే, మరి ఈ వారం అంతా ప్రాక్టీస్ చేయి, నేను చెప్పింది ప్రాక్టీస్ చేయి, మిగతాది మనం ముందుకు వెళ్దాం, ఓకేనా? సరే సార్. మీరేమన్నా ఇప్పుడు నాకు క్లాసెస్ చెప్పిన ఏమైనా వీడియోస్ ఏమైనా సెపరేట్ గా చేసి పెట్టినారు సార్? ఏమన్నా కొంచెం బాగా క్లారిటీగా కొంచెం అర్థమయ్యేది కదా? చెప్పింది నేనేం చేయలేదు, జస్ట్ ఎక్సర్సైజ్ లాగానే.